విజయవాడ మొగల్రాజపురంలో సిద్ధార్థ ఆర్ట్ కళాశాల ఆడిటోరియంలో ఈ నెల 22న ప్రదర్శించే బుద్ధునితో నా ప్రయాణం నాటకాన్ని జయప్రదం చేయాలని కళాకారులను కోరుతున్నారు. ఈ మేరకు ఏర్పాటైన ప్రెస్ మీట్లో బీఎస్ఐ అధ్యక్షులు వై హరిబాబు, స్థానిక కళాకారులు, కళాభిమానులు పొట్లాబత్తిని లక్ష్మణరావు, నన్నపనేని నాగేశ్వరరావు, గుత్తికొండ ధనుంజయరావు, గోలి సీతారామయ్య, సందుపట్ల భూపతి, కరాటే మాస్టర్ కొడాలి రవి, రేఖా కృష్ణార్జునరావు తదితరులు మాట్లాడారు. ఈ నెల 22వ తేదీ మంగళవారం విజయవాడ సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో బుద్ధునితో నా ప్రయాణం అనేటువంటి ఒక గొప్ప నాటిక ప్రదర్శన కాబోతున్నది. ఇది అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారు చాలా భారీ ప్రాజెక్టుగా రూపొందించి ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికీ ఒక 15 ప్రదర్శనలు తెలంగాణలో జరుపుకొని ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా గత నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఈ నెలాఖరు దాకా కూడా ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ప్రతిరోజు ఒక జిల్లా కేంద్రంలో ఈ ప్రదర్శన జరుగుతుంది. ఈ నాటిక ఆధునిక అన్ని సౌకర్యాలతోటి ఒక సినిమా చూసినటువంటి అనుభూతి కలిగించే విధంగా బుద్ధుని యొక్క జీవితము, ఆయన బోధించినటువంటి విలువైన విషయాలు అన్నిటినీ కూడాను సాధారణ ప్రజలకి కూడా అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా రూపొందించారని చాలామంది ప్రముఖులు మరి దీన్ని నమో బుద్ధాయ, అందరికీ జై భీములు. ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ మరియు ముమ్మనేని సుబ్బారావు కళాపీఠం, కామ్రేడ్ జిఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ నెల 22 సిద్ధార్థ ఆడిటోరియంలో బుద్ధునితో నా ప్రయాణం అనేటటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నాటకాన్ని ప్రదర్శించబడటం జరుగుతుంది. ఈ యొక్క నాటకంలో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, బుద్ధుడి ప్రపంచానికి బోధించినటువంటి శాంతి సందేశాన్ని, అదేవిధంగా రాజకీయంగా, సాంస్కృతికంగా, విద్య వైద్యపరంగా ఈ యొక్క సమాజం ఎట్లా ఉండాలి అనే విషయాన్ని 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడు ఏదైతే చెప్పాడో ఆ యొక్క విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఈ నాటకాన్ని అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు రూపొందించడం అనేది జరిగింది. అందరికీ నమస్కారం. రేపు 22వ తారీఖు విజయవాడ సిద్ధార్థ కళాపీఠంలో జరగబోయే ఈ నాటకాన్ని చూడాలని, దాని గురించి మన మిత్రులందరూ కూడా ఎక్కడెక్కడో లీడర్లందరూ వచ్చి చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఈ రోజుల్లో సమాజంలో యువకులకి అసలు నాటకం అంటే కానివ్వండి, లేకపోతే ఇదన్నా కూడా నాటికలన్నా కూడా అవగాహన లేకుండా పోతుంది. ఇది యువకులకి చాలా అవసరం. ఎందుకంటే బుద్ధుడి అసలు దాని ఏమిటి, అసలు మన బుద్ధిస్ట్ అంటే ఏంటి, మామూలు బుద్ధుడు చెప్పిన నీతులు ఏంటి, ఇవన్నీ కూడా ఇట్లాంటి ప్రదర్శన అందరూ చూడాలి. ముఖ్యంగా యువకులు రావాలని కోరుకుంటున్నాను. విజయవాడ పెద్ద దూరం కాదు అది, ఎందుకంటే అక్కడ మీకు అవకాశం ఎంతోమంది 1000 మంది కూర్చునే అవకాశం పైనే ఉంటుంది. ఇట్లాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఈ సినిమాల మీద ఇంట్రెస్ట్ కూడా పోతుంది చూడాలని. మేము మంగళగిరిలో మరి నాటకాలు వేపిద్దామని చెప్తే జనం ప్రోత్సహించలేదు. అట్లా ఇది చూస్తే కొంత ఇంట్రెస్ట్ వస్తే మేము కూడా ఇక్కడ కూడా పెడతానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ నమస్కారం. బుద్ధిస్ట్ ట్రస్టు అలాగే అభ్యుదయ ఆర్టు వారిచే మరి బుద్ధునితో నా ప్రయాణం అనే నాటకం ప్రజల చెంతకు చేర్చేందుకు హైదరాబాదులో దీన్ని ప్రారంభించి తెలుగు రాష్ట్రాల్లో విస్తృత ప్రచారం చేసేందుకు మరి ముందుకొస్తున్నటువంటి వారికి అభినందనలు తెలియజేస్తూ, ఇది చాలా ఈరోజు బుద్ధుని బోధనలు చాలా అవసరం. సహజంగా ప్రజలకు కొంత అవగాహన లోపం కారణంగా వాటి మీద ఆసక్తి అంత చూపించకపోవటం కొద్దిగా బాధాకరం. ఈనాటి సమాజంలో బుద్ధుడు ఏదైతే ఈ సమాజం కోసం
తను చెప్పినటువంటి విషయాలని అందరూ కూడా అలవరించుకున్నట్టయితే ఖచ్చితంగా సమాజంలో ఒకరిని ఒకరు గౌరవించుకునే పద్ధతి, మంచిని చేకూర్చే పద్ధతిని బుద్ధుడి జీవిత చరిత్ర, ఆ మహానుభావుడి జీవిత చరిత్రని తెలుసుకోవాలంటే మానవుడి జీవితమే చాలదు. అలాగే అంబేద్కర్ గారి ఆయన బుద్ధునితో పయనం ఇంత గొప్ప విశేషమైనటువంటి చరిత్రను తీసుకొచ్చి 2 గంటల్లో ప్రజల కళ్ళ ముందుంచి మనసుకి హత్తుకునే అంత దగ్గరకు తీసుకొస్తున్నారు ఈ నాటకం ద్వారా మన ఈ కళాకారులు. దాదాపు 60 మంది కళాకారులు 2 గంటల్లో అంతటి మహానుభావుడి ప్రపంచవ్యాప్తి చెందినటువంటి బుద్ధుని, అలాగే అంబేద్కరు మన రాజ్యాంగ నిర్మాత, ఆయన కోరికలు, ఆయన పైన గురించి కూడా గొప్ప మాట. ఎవరిదా ప్రయాణం? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎవరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్? భారత రాజ్యాంగాన్ని రాశాడు. భారత రాజ్యాంగంలో ఉన్నదంతా బౌద్ధమే. అది ఆయన స్పష్టంగా నాడు నేడు బ్రహ్మాండంగా చెప్పాడు. ఆయన అంబేద్కర్ అనగానే 1956 నాగపూర్ అక్టోబరు 14-15 తేదీలు జ్ఞాపకం వస్తాయి. ఇవన్నీ కూడా మనం చాలా చదువుకున్నాం బుద్ధిస్టులుగా, అంబేద్కరిస్టులుగా. కాలం తన గొంతును సవరించుకుంటుంది. కాలంతో పాటు కళాత్మకమైనటువంటి రూపాలు కూడా మారుతున్నాయి. ఆ రూపాలను సంతరించుకొని వాళ్ళొక సాంస్కృతిక ప్రభంజనంగా దేవేంద్ర గారి కలం నుండి జగ్గారాజు గారి అని చెప్పే ఒక అద్భుతమైన కళాకారుడి నుంచి వాళ్ళకి సైదోడుగా ఒక 50 మంది కళాకారులతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా బుద్ధునితో నా ప్రయాణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే మగుటంతో ఇవాళ తెలుగు నాటకం తెలుగు సాంస్కృతిక చరిత్రలో ఒక ప్రభంజనాన్ని సృష్టించబోతుంది.